అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదం మరింత ముదురుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్టుల అటాక్ జరిగిందో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి గతంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికీ శత్రుదేశంగా అది మిగిలిపోయింది భారతదేశానికి. అయినప్పటికీ కూడా సమాజంలో కలిసి ఉండాలి, ఒకరికొకరి హెల్ప్ అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశం పాకిస్తాన్కి ఎన్నో విధాలుగా సాయాన్ని చేస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి సాయాలలో గొప్పదైనటువంటి సాయం వాటర్ అనేది, నీళ్ళు అనేది ఎంత ముఖ్యం మనిషికి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నీటి కోసమే యుద్ధాలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ పెహల్గావ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్కి సంబంధించి సంచలనమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు 24 గంటల్లోపు భారతదేశాన్ని వదిలి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. అంతేకాకుండా ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావడానికి వీసాలకు అప్లై చేసుకొని వీసాలు పొందారో ఆ వీసాలన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇక ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ, దౌత్య కార్యాలయం అంటారు కదా, సో దాన్ని క్లోజ్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇక పాకిస్తాన్ వెన్ను మీద పెద్ద పిడుగు లాంటి బండరాయినైతే వేయడానికి సిద్ధమైపోయింది ఇండియన్ గవర్నమెంట్. అదేంటి అంటే సింధు నది వాటర్ని చుక్క కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిందే సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియూసి వద్ద ఉన్నటువంటి ఆనకట్ట గేట్లన్నింటినీ మూసేశారు ఇండియన్ గవర్నమెంట్. సింధు నది నుంచి ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్కి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. పాక్ జాతీయులను గుర్తించి దేశం నుంచి ఎల్లగొట్టండి కుక్కల్ని అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. గడువు తర్వాత ఒక్కరు కూడా మన దేశంలో ఉండకూడదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ మాట్లాడారు అమిత్ షా గారు అనమాట. ఏ రాష్ట్రంలో అయినా సరే పాకిస్తాన్ జాతీయుడు అనేటువంటి వాడు ఉంటే వాడిని తరిమేయండి తప్ప దేశంలో పెట్టుకోవద్దని చెప్పేసి ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న లష్కరే అనేటటువంటి టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి నాయకుడు అల్తాఫ్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి చంపేశారు మన ఇండియన్ ఫౌజీస్, అంటే సైనికులు. ఉగ్రవాదులను జల్లెడ పడతా ఉంది భద్రతా బలగాలన్నీ. ఇక దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. పెహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు, రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సింధు జలాల నుంచి ఒక చుక్క నీటిని కూడా పాకిస్తాన్కు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి భారత్ స్పష్టం చేసింది. ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ వీసాలపై వచ్చిన వాళ్ళందరూ ఆదివారంలోగా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆర్డర్స్ జారీ చేసింది. మరోవైపు పహల్గావ్లో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల వేటను కూడా భద్రతా దళాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నాయి. పలువురిని కూడా హతం చేయడం కూడా జరిగింది. ఇక ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో లష్కరే సంస్థకు సంబంధించినటువంటి టాప్ కమాండర్ అల్తాఫ్ని బ్లాస్ట్ చేసి చంపడం కూడా జరిగింది. ఇక ప్రముఖంగా చూసుకుంటే కనుక ఈ పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఫోర్సెస్కి సంబంధించి వాళ్లకు సెలవులన్నింటినీ రద్దు చేశారు. ఉన్న పలంగా మీరు బేస్కి వచ్చి రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మన సైనిక వ్యవస్థ. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క ఇళ్లను కూడా బాంబులు పెట్టి పేల్చేయడం జరిగింది మన సైనికులు. ఇక సింధు జలాల కట్టడికి సంబంధించి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ను సింధు జలాలు ఒక్క చుక్క కూడా తాకకుండా కట్టడి చేసేందుకు భారీ వ్యూహాన్ని అయితే రూపొందిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు చెప్పడం జరిగింది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగినటువంటి అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ పట్ల వ్యవహరించాల్సిన తీరునే ప్రధానమంత్రి మోదీ అనేక
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఏంటి అంటే ఈ సింధు వాటర్కి సంబంధించి పాకిస్తాన్ మీద తొలి దెబ్బ ఈ సింధు వాటర్తోనే కొట్టబోతా ఉన్నారు భారతదేశం. ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు బహిరంగంగానే అణుబాంబులతో దాడులు చేస్తాం, అణుయుద్ధాలకు ప్రేరేపిస్తూ ఉంది భారతదేశం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళకు తెలియనటువంటి విషయం ఏంటి అంటే, మీరు అణుబాంబులతో దాడులు చేస్తూ ఉంటే మేము మీకు బొట్లు పెట్టి హారతులు ఇస్తామని మీరు అనుకుంటా ఉన్నారో ఏమో మాకైతే తెలియట్లేదు, కానీ తొక్కి పట్టి నారాదీస్తారు మా సైనిక బలగాలు. ఎందుకంటే మీకున్నటువంటి సైనిక వ్యవస్థ మాకున్న సైనిక వ్యవస్థలో 35% మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే, మీ శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకుంటే బాగుంటారు, లేకపోతే మీ కర్మ మీరే అనుభవించుకుంటారు అని భారతీయులు సోషల్ మీడియా వేదికగా ఈ పాకిస్తాన్ అధికారులకు, పాకిస్తాన్ యువతకు ఓపెన్గా హెచ్చరించడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.